మాకు నీళ్ళు రావట్లేదు. మా పొలాలు మొత్తం జీవాలు వేస్తున్నాయి. ఎన్ని ఎకరాలు వేసినావు? మొత్తం 3 ఎకరాలు మొత్తం జీవాలు వేస్తున్నాయి. మొత్తం చూపెడతా, పోయిపుడు చూపెడతా, జీవాలన్నీ వేస్తున్నాయి. రవీంద్ర రెడ్డిని ఎందుకని అంత కోపం? కోపంగా నా కొడుకుని వాడిని వేసి మొత్తం ఏడోది ఓటేసి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మాపి అయిపడింది. రైతు బంధు వాళ్ళ అమ్మకి ఇచ్చిండు. దొంగల మళ్ళీ చెప్తా ఉన్నాడు కదా, మళ్ళీ జనాలు నన్ను ఆదరిస్తున్నారు, మళ్ళీ నాకే ఓట్లేస్తారు. ఆయనకేస్తాం, ఈసారి ఆయనకేస్తాం. కోసి బాగా తింటాం, ఈడికి రావాలి కానీ కోసి బాగా తింటాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీ పరిస్థితి మాకు మంచిగా ఉంది. రైతులు మాకు మంచిగా ఉంది. ఒంట ఎండిపోలే. రైతు బంధు, యాసంగి, వానకాలం, మందు కట్టలకు, టీచర్కి ఆయన అందించుడు. ఈ లంచడు మాకు ఏమి ఇచ్చేయలేదు. దొంగ నాకు గెలిపిస్తారా? మళ్ళీ ఎట్లా ఉండవు? మీ జనాలు ఏమనుకుంటారు? ఊర్లో ఏమనుకుంటారు? తిని ఓట్లు వేస్తారని తిని నోట్ల సరిగా ఈ దాకా పెడతాం. అంతేనా? పేపర్లు ఇచ్చినవి లేదు, సెల్లులు ఇచ్చినవి లేదు. మొత్తం ఆ లంచుడు మాత్రం బతుకుడు. అందు దాగేం చేస్తాం.